న్యూ బార్న్ బేబీస్ లో మొదటి 7 రోజుల్లో జాండీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. దీని వెనక ఉన్న సైన్స్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోవచ్చు. హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ లోకేష్, పీడియాట్రిషియన్ ఫ్రమ్ అనంతపూర్. న్యూ బార్న్ బేబీస్ లో ఆర్బీసీ సెల్ మాస్ ఎక్కువగా ఉండడం వల్ల ఆర్బీసీ రిపీటెడ్ గా బ్రేక్ డౌన్ అనేది జరుగుతుంది. ఈ బ్రేక్ డౌన్ అన్న ప్రాసెస్ లో హీమోగ్లోబిన్ నుంచి వచ్చే ఒక ఎండ్ ప్రోడక్ట్ బిలిరుబిన్. ఈ బిలిరుబిన్ అనేది ఎల్లో కలర్ పిగ్మెంట్ మన బాడీలో ఉన్న స్కిన్, ఐస్ అండ్ కొన్ని టిష్యూస్ లో డిపాజిషన్ జరగడం వల్ల బేబీ ఎల్లో కలర్ కనిపించడం జరుగుతూ ఉంటది. సో ఇది ఎవరిలో ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటదంటే నెలలు నిండక ముందే పుట్టడం, తక్కువగా బరువుగా ఉన్న, మదర్ ఓ బ్లడ్ గ్రూప్ బేబీ ఏ గానీ బి, దీన్నే ఏబిఓ ఇన్కంపాటిబిలిటీ అంటారు. మదర్ RH నెగిటివ్ ఉండి బేబీ RH పాజిటివ్ ఉన్నా, మదర్ కి థైరాయిడ్ మరియు డయాబెటీస్ లాంటి సమస్యలు ఉన్నా, పిల్లలకి ఇన్ఫెక్షన్స్ అండ్ బేబీస్ కి లివర్ పెథాలజీ ఏదైనా ఉంటే జాండీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. జాండీస్ వచ్చినప్పుడు చాలా మంది చేసే మిస్టేక్స్ ఏంటంటే ఇంట్లోనే ట్యూబ్లైట్ కింద పెట్టుకుంటాము, సన్లైట్ కింద పెట్టుకుంటే తగ్గిపోతుంది, మదర్ కి ఫుడ్ రెస్ట్రిక్షన్ లేదంటే డైట్ కొన్ని అవాయిడ్ చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. సో ఎప్పుడైతే బేబీకి మనం చేసే బ్లడ్ టెస్ట్ లో బిలిరుబిన్ లెవెల్స్ ఫోటోథెరపీ రేంజ్ లో ఉన్నాయంటే అడ్మిషన్ అయ్యి లైట్ కింద పెట్టుకోవాల్సి ఉంటుంది. బేబీస్ కి ఫోటోథెరపీ లైట్ కింద పెట్టుకున్నప్పుడు స్కిన్ కలర్ కొంచెం చేంజ్ అవుతుంది. ఇట్ ఈస్ టెంపరీ. థ్యాంక్ యూ. ఫాలో అవర్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్.